నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమికి అధికారం, మన భవిష్యత్ బంగారం. ఆలోచించండి, కూటమిని గెలిపించండి. వైకాపా పాలన, దోపిడీ, దౌర్జన్యం. గోదావరి ప్రక్షాళన నిధులు ఏమయ్యాయి? అధికార ప్రజా ప్రతినిధులు నగర అభివృద్ధికి చేసింది శూన్యం. 45, 46, 47, 48, 49 డివిజన్లలో రోడ్ షో. రోడ్డంతా పూల వర్షం, హారతులతో ఘన స్వాగతం. భారీ జన సందోహంతో ముందుకు సాగిన ఆదిరెడ్డి, పురంధేశ్వరి. మీ ఇంటి పెద్ద కొడుకునై సేవలందిస్తాం. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా గెలిపించండి. నగరంలో 24 గంటలు మంచినీటి సరఫరాకు సమగ్ర ప్రణాళిక. వివిధ వార్డుల్లో ఎంపీ భరత్ విస్తృత ప్రచారం. ఈ నెల 29వ తేదీన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజమహేంద్రవరంలో ఎన్నికల ప్రచారం. మన భవిష్యత్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా బంగారు బాట కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. స్థానిక 45, 46, 47, 48, 49 డివిజన్లలో శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అభివాదం చేసుకుంటూ రోడ్ షో చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు. దోచుకో దాచుకో అనే నినాదంతో జగన్ పాలన సాగిందని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమ పాలన అందిస్తామని అన్నారు. సుందరీకరణను అభివృద్ధి అని భ్రమ కల్పించిన ఎంపీ మార్గాని భరత్రాం కళ్లు తెరిపించేలా తాము అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని అన్నారు. భరత్రాం తన ఎంపీ నిధులను సక్రమంగా వినియోగించకపోగా నగరపాలక సంస్థ సాధారణ నిధులతో మన రాజమహేంద్రవరం నగరంలో అనాలోచిత పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో మంచి పాలన జరిగిందన్నారు. కూటమి అధికారంలోకి వస్తేనే ప్రతి వర్గానికి మేలు జరుగుతుందన్నారు. జగన్ మూసేసిన అన్నా క్యాంటీన్లను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ తెరిచి పేదలకు అంకితం చేస్తామని అన్నారు. నాసిరకం మద్యంతో అనేక కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. రాజమహేంద్రవరం నగరాన్ని తెలుగుదేశం పార్టీ ఏనాడో అభివృద్ధి చేసిందని, వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతి ఒక్కరికి మేలు జరిగిందని, అటువంటి మంచి పాలన కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలను కోరారు. ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ స్థానికులై ప్రజా ప్రతినిధిగా ఉండి రాజమండ్రి నగరానికి ఏమీ చేయలేని వ్యక్తులు కూడా తనను స్థానికేతురాలు అంటూ సంబోధించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనపై పసలేని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. బీసీ కులాలను విడదీసి ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్ల ద్వారా ఏ ఒక్క బీసీకి మేలు జరగలేదన్నారు. అసలు ఆ కార్పొరేషన్లు ఎందుకు పెట్టారో అర్థం కాలేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభించి విధ్వంసం పాలనకు తెరలేపిందన్నారు. అధిక ధరలు, పన్నులతో పేద ప్రజలపై అధిక భారాలు మోపారని మండిపడ్డారు. భారీ జన సందోహంతో రోడ్ షో చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్, దగ్గుబాటి పురంధేశ్వరిలకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోడ్ షో ప్రారంభమైన 45వ డివిజన్ ఆనంద్ నగర్లోని సొసైటీ భవనం దగ్గర నుంచి 46, 49, 48, 47వ డివిజన్లలోని టీవీ రోడ్ ఆర్చ్ వరకు రోడ్ షో జరిగింది. రోడ్ షో ముగిసిన టీవీ రోడ్ వరకు రోడ్లన్నీ పువ్వులతో నిండిపోయాయి. స్థానిక టీడీపీ నాయకులు అన్ని ప్రాంతాల్లో పువ్వుల వర్షం కురిపించారు. అలాగే ఆయా డివిజన్లలోని మహిళలు హారతులు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై సేవలందిస్తానని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం మాటిచ్చారు.
శనివారం నగరంలోని 36వ వార్డ్ సాయిబాబా గుడి వద్ద నుండి 38వ వార్డ్ సీతంపేట గ్రంథాలయం వద్ద నుండి 39వ వార్డ్ వివి గార్డెన్స్ కళ్యాణ మండపం జంక్షన్ నుండి ఎంపీ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వీధిలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి లబ్ధిదారుల నుంచి సంతృప్తికరమైన సమాధానం రావడంతో ఇదే విధంగా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డినే గెలిపించాలని కోరారు. జగనన్న అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతాయని, మరే పార్టీ వచ్చినా ఈ సంక్షేమ పథకాలేవి కొనసాగవని అన్నారు. గతంలో టీడీపీ చంద్రబాబు పాలన చూశారు. ఇప్పుడు జగనన్న సంక్షేమ పాలన చూశారు. ఈ ఇద్దరి పాలనలో ఎవరి పాలన బాగుందని ప్రశ్నించారు. అందుకు జగనన్న పాలనే బాగుందని, సంక్షేమ పథకాలతో మాలాంటి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని, ఎప్పటికీ మా నాయకుడు జగనన్నే అని ప్రజలు ఎంపీ భరత్కు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పేదల సంక్షేమం, ఉన్నతి కోసం చిత్తశుద్ధితో కృషి చేసింది జగనన్న మాత్రమేనని అన్నారు. దేశంలో ఎక్కడా ఇన్ని సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం అందివ్వలేదని అన్నారు. జగనన్న నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచిందన్నారు. జగనన్న పాలనను ఆదర్శంగా తీసుకొని మిగిలిన రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు కొనసాగించేందుకు కసరత్తు చేస్తున్నాయంటే ఏ విధంగా ప్రభావితమయ్యాయో వేరే చెప్పనవసరం లేదన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా రాష్ట్రానికి సేవలందించారని చెప్పారు. ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత రాజమండ్రిని అద్భుత నగరంగా తీర్చిదిద్దుతున్నానని, విశ్వ నగరంగా చూడాలన్నదే తన లక్ష్యమని ఎంపీ భరత్ తెలిపారు. ప్రజల మధ్యనే, ప్రజలతోనే నిరంతరం ఉంటూ వారి కష్ట నష్టాల్లో కూడా పెద్ద కొడుకుగా భాగస్వామిగా అవుతానని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రంలో విధ్వంసం, విద్వేషపూరితమైన వాతావరణాన్ని సృష్టించిందని రాజమండ్రి రూరల్ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఈ రోజు 18వ వార్డులో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్, గోరంట్ల తనయ శ్రీమతి కంఠమనేని శిరీష ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ, ఈరోజు 18వ వార్డులో పర్యటన చేస్తుండగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది ఇప్పటి నుంచే ప్రణాళిక రచించామని, గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ కార్డులు రద్దు చేశారు, పెన్షన్లు రద్దు చేశారు, ఆఖరికి వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు కూడా రద్దు చేయడం జరిగింది. వీటన్నింటినీ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ప్రజల్లో మార్పు మొదలైంది. ఈరోజు దళితవాడలో తెలుగుదేశం ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు. పేదలు వైసీపీ ప్రభుత్వంలో వారు అన్ని విధాలుగా దగాపడ్డారు, మోసపోయారని ఆయన అన్నారు. 17 పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఉద్యోగాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారని, ఉద్యోగం వచ్చే వరకు యువతకు నెలకు 3,000 రూపాయలు స్టే ఫండ్ ఇవ్వాలని నిర్ణయం చేశారని గోరంట్ల తెలియజేశారు. దళితులకి, బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా రూపకల్పన చేశామని అన్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. గత 2014 నుండి 2019 వరకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, ఇంకా చేయవలసి ఉంది అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని గోరంట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, పిల్ల తనోస, స్థానిక టీడీపీ నాయకులు మానుపాటి తాతారావు, చిట్టుబోయిన శ్రీనివాస్, కేతా అప్పారావు, దొమ్మేటి పూర్ణచంద్రశేఖర్, కేతా సత్యబాబు, మార్గాని భాస్కర్, మట్టిపట్టి వెంకటరమణ, కక్కల రమేష్, బొంతు ప్రసాద్, మేడిశెట్టి నాయక్, ఏలూరు వెంకటేశ్వరరావు, మత్సెట్టి గిరి సాయిత్రిలో, మీసాల ఆనంద్, పల్లి వెంకట్రావు, కప్పలమణి, పాలిక వెంకటరమణ, పీతా వంశీకృష్ణ, పీతా రాము, బొంతు కోటయ్య,
రంగాల కృష్ణ, ఐఎల్టీడీ సాయి, విర్ల సత్య, శ్రీదేవి, పెంట కుమారి వర్ధిని, బీజేపీ నాయకులు కట్ట చిన్నారావు, బోజిహారి, జనసేన వీర మహిళా నాయకురాలు షేక్ అమీనా, అరుణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైన స్పందనతో మేము ముందుకు సాగుతా ఉన్నాం. రాష్ట్రానికి పట్టిన శనిగ్రహాన్ని వదిలించాలని, అవినీతి అక్రమాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అంతం పలకాలని దళితులు, బలహీన వర్గాలు, అన్ని వృత్తుల వారు, అన్ని ప్రాంతాల వారు ఏకమై ముందుకు సాగుతున్నారు. దళిత ద్రోహిగా మారాడు జగన్మోహన్ రెడ్డి. 27 పథకాలు రద్దు చేశాడు. ఇవాళ కనీసం ఇళ్లు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ రద్దు చేశాడు. 27 పథకాలు రద్దు చేశాడు. ఈ మూర్ఖుడికి గుణపాఠం చెప్పే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. బ్రహ్మాండమైన స్పందన. ఇవాళ 18వ డివిజన్లో దళిత వార్డులో మేము ప్రకటిస్తున్నాం. బ్రహ్మాండమైన స్పందన. ఎప్పుడు వస్తుందా 13వ తారీఖు ఓట్లు వేసి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఆలోచన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. చాలా సంతోషం. సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు గౌరవ బుచ్చి చౌదరి గారి యొక్క నాయకత్వంలో రాజమహేంద్రవరం సాంస్కృతిక రాజమహేంద్రవరంగానే కాకుండా పర్యాటక రాజమహేంద్రవరంగా కూడా తీర్చిదిద్దడానికి రాబోయే రోజుల్లో ఆయనకు అవకాశం కల్పించాలి. ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి కానీ ముఖ్యంగా ఆయన చూస్తా ఉన్నాం, దళితుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం దళిత వాడలు తిరుగుతూ ఉంటే తెలుస్తూ ఉంది. బుచ్చి చౌదరి గారు ఆ కుటుంబాలకు చేసినటువంటి మేలు కానీ, ఆ కుటుంబాల గృహ నిర్మాణంలో చేసినటువంటి మేలు కానీ ఇవన్నీ కూడా నెమరు వేసుకుంటూ బుచ్చి గారికి అఖండ మెజార్టీ మేము చేపిస్తాం. అదేవిధంగా ఎవరైతే దూరం నుంచి వచ్చారో వాళ్ళు ఎన్నికలైన తర్వాత అక్కడ కూడా కనపడకుండా పోతారు. స్థిర నివాసం ఏర్పరచుకొని దాదాపు 45 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఆయనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఆ స్థానం ఈరోజు ప్రజల గుండెల్లో కూడా కనపడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో దళితుల్లో ముఖ్యంగా, ఎందుకంటే గతంలో ఈ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాయమాటలు నమ్మి ఓట్లు వేసినటువంటి దళితులు ఈ రోజు ఆ పొరపాటు జరగదు, మీకంతా మేము అండగా ఉంటాం, బుచ్చి చౌదరి గారిని గెలిపించుకుంటామని చక్కగా వాళ్ళు చెప్తున్న తీరు చూస్తా ఉంటే బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో బుచ్చి చౌదరి గారు గెలవబోతా ఉన్నారు. సంక్షేమ ప్రదాత జగనన్న పాలనను మరోసారి తెచ్చుకుందామని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక 26వ డివిజన్లోని మాజీ కార్పొరేటర్ మెరపల శ్యామలరావు, యువ నాయకులు కొల్లి దీపు ఆధ్వర్యంలో ఎన్నిస్పేట, స్టేడియం రోడ్, సాయికృష్ణ థియేటర్ తదితర ప్రాంతాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి జగన్ 5 ఏళ్ల పాలనలో అందించిన సంక్షేమ పాలనను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం మంత్రి వేణు మాట్లాడుతూ సచివాలయం కేంద్రంగా అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేసి ఇంటికే సంక్షేమాన్ని అందించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. 31 లక్షల ఇళ్లు మంజూరు చేసి దేశంలోనే చరిత్ర సృష్టించిన రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రానికి పేరు తీసుకొచ్చారని అన్నారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సచివాలయ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది విజన్ ఉన్న మన జగనన్న మాత్రమేనని, జగనన్న పాలనతో మన కుటుంబాల్లో మంచి మార్పు వచ్చిందన్నారు. ఆ మార్పు కొనసాగేందుకు మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. ఇంట్లో ఫ్యాన్ ఉండాలి, సింక్లో గ్లాస్ ఉండాలి, ఇంటి బయట సైకిల్ ఉండాలి, జనం గుండెల్లో జగన్ ఉండాలి అంటూ ఉత్సాహపరిచారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలన్నా, ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు చేరాలన్నా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరారు. నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు. కులమత వర్గ భేదాలు లేకుండా అర్హతే ప్రామాణికంగా నేరుగా ఇంటికే సంక్షేమ లబ్ధి అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్కు మాత్రమే దక్కుతుందన్నారు. కూటమి పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు కల్లబుల్లి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. మరోసారి జగనన్నను ఆశీర్వదించండి, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి చెల్లుబోయిన వేణు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బట్టిలంక ప్రకాష్, డాక్టర్ పద్మలత, సిరికి శ్రీను, చాపా రాజా, దమ్ము ప్రసాద్, మింది నాగేంద్ర, సత్యప్రియ, దొంగల జయ, మేడిశెట్టి లక్ష్మి, రాము, మండ అప్పారావు, మణికంఠ, కొల్లి నవీన్, ఎగిరెడ్డి శ్రీను, మొరబండ సాయి సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 29వ తేదీన రాజమహేంద్రవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని గిడుగు రుద్రరాజు వెల్లడించారు. కాతేరు, మల్లయ్యపేట, సీతంపేట, ఆర్యాపురం మీదుగా కొడుగుమం వద్దకు చేరుకుని అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారని చెప్పారు. స్థానిక సోమాలమ్మ గుడి రోడ్లో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో రుద్రరాజు మాట్లాడుతూ బీజేపీ పదే 400 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి అని కోరుతుందంటే ఆర్ఎస్ఎస్తో కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయడానికనే విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడని జగన్కు ఒక్క అవకాశం ఇస్తే అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అమలు చేస్తున్న నవరత్నాలు నవ మోసాలుగా మారి ప్రజలు వంచనకు గురయ్యారని అన్నారు. ప్రత్యేక తరగతి హోదా, పోలవరం ప్రాజెక్టు ఊసేలేదని ఎద్దేవా చేశారు. సిపిఎస్ రద్దు, సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ వేల కోట్లు నేరుగా ఆయన కుటుంబ సభ్యుల ఖాతాలకే ప్రజల సొమ్ము దోచుకున్న ఘనుడు జగన్ అని అన్నారు. టీ కొట్టులో కూడా డిజిటల్ పేమెంట్స్ జరుగుతుంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాత్రం డబ్బులిస్తేనే విక్రయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈసీ నోటిఫికేషన్కు ముందు మెగా డిఎస్సీ పేరుతో దగా డిఎస్సీ ప్రకటించి నిరుద్యోగులను నిండా ముంచాడని విమర్శించారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అందరికీ మేలు జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు బోడా వెంకట్, అరిగల అరుణ్ కుమార్, బాలేపల్లి మురళీధర్, మార్టిన్, వై శ్రీనివాస్, కోవూరు శ్రీనివాస్, చింతల వెంకటేశ్వరరావు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ రాష్ట్రాన్ని బాగా పరిపాలిస్తానని చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలు కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా నిజమేమో అనుకుని ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. నవరత్నాలు అని చెప్పేసి పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి ఈరోజు ఈ నవరత్నాలన్నింటినీ కూడా నవ మోసాలుగా మార్చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా పోలవరానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఎందుకంటే మన పాత ఉభయ గోదావరి జిల్లాలో రైతాంగం కానీ రైతులు కానీ వ్యవసాయం ఆధారితంగా ఉండేటువంటి ప్రాంతాలు మనకి. పెద్దలు టంగుటూరి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరానికి శంకుస్థాపన వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో. దాని తర్వాత తిరిగి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయాన్ని పండగ చేయాలనేటువంటి ఆలోచనతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్లో నుంచి తీసుకుని వచ్చి ఖర్చు పెట్టడం జరిగింది. అటువంటి పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ అనేటువంటి పేరుతోటి తిరోగమనంలోకి తీసుకుపోయినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం సుమారు 13,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఎదురుచూశారని, అయితే కేవలం 7 కోట్లు మాత్రమే విడుదల చేసి కేంద్రం చేతులు దులుపుకుందని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ మద్దతుతో ప్రతి బిల్ పాస్ చేయించుకున్న కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇచ్చే R&R ప్యాకేజీకి అదనంగా 3 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క నిర్వాసిత కుటుంబానికి 10 లక్షల చొప్పున R&R ప్యాకేజీ ఇచ్చే విధంగా జీవో విడుదల చేసినప్పటికీ ఒక్కరికి కూడా ఈ మేరకు 10 లక్షల రూపాయలు R&R ప్యాకేజీ ఇవ్వలేదని అన్నారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తక్కువ నష్టపరిహారం పొందిన రైతులకు ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదని అన్నారు. భూమి లేని ఎస్సీ, ఎస్టీ నిర్వాసితులకు ఒక్కొక్కరికి కనీసం ఎకరం భూమి ఇవ్వాలని క్రొత్త భూసేకరణ చట్టం చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకోలేదని, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కులస్తుల డీఫామ్ పట్టా భూములు, ఇండ్ల స్థలాలకు సేకరించి వారిని భూమి లేని పేదలుగా మార్చారని అన్నారు.
కొత్త భూసేకరణ చట్టం ఆంధ్రప్రదేశ్ నిబంధనలు 2018 రూల్ 18 ప్రకారం భూమి యజమానులైన దళితులు స్వచ్ఛందంగా ఈ పథకం క్రింద భూములు ఇచ్చినప్పటికీ వారికి ఇతరులకు ఇచ్చిన విధంగానే R&R ప్యాకేజీ చెల్లించాలని చట్టం చెబుతుందని జిల్లా కలెక్టర్లు, భూసేకరణ అధికారులు క్రొత్త భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించే నేరానికి పాల్పడ్డారని అన్నారు. చట్టం ప్రకారం వారికి ఇవ్వవలసిన 2.5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తుందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఈ దశలో విడుదల చేయవలసిన 13,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆదివాసీ మహాసభ విజ్ఞప్తి చేస్తుందన్నారు. పంచాయతీరాజ్ చట్ట ప్రకారం ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు జరపాలని, కానీ ప్రభుత్వం నిర్వహించలేదని, దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని వివరించారు. ఆదివాసీ మహాసభ ప్రతినిధులు అరగంటి వీరభద్రారెడ్డి, కెచ్చల అబ్బాయిరెడ్డి, యలగడ నాగేశ్వరరావు, మద్దిపట్టి సతీష్, పలివెల పోసమ్మ తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ఏడాది జూలై నెలలో మచిలీపట్నం ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్లో కేంద్ర మంత్రి సమాధానమిస్తూ 13,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం. ఇప్పుడున్న 41.15 దశలో పోలవరం కోసం 13,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చి 9 నెలలు అయినా సరే ఇప్పటివరకు కూడా అమౌంట్ ఏమి రాలేదు. ఎన్నికల ముందు వేస్తారని చెప్పేసి మొత్తం నిర్వాసితులందరూ కూడా ఎదురు చూశారు. కానీ మొత్తం 7 కోట్లు మాత్రమే విడుదల చేశారు. 13,000 కోట్లకి 7 కోట్లు మాత్రమే విడుదల చేసినటువంటి ఈ విడుదల చేస్తే ఆ 7 కోట్లు ఎవరికి ఇస్తారు? ఇది ఇవాళ ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. కాబట్టి పోలవరంలో కేంద్ర ప్రభుత్వం ఈ విభజన హామీలన్నీ కూడా విభజన చట్టంలో ఉండేటటువంటి విధంగా పోలవరానికి నిధులు కేటాయించలేదు. విభజన హామీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కాబట్టి వెంటనే 13,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కడియపులంక హోల్సేల్ పూల వర్తకులను కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని కోరారు. ప్రముఖ నర్సరీ రైతు కీర్తిశేషులు పల్లా వెంకన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో వ్యాపారులు అనేక ఇబ్బందులు పడ్డారని, హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వ్యాపారుల ఇబ్బందులు పరిష్కరిస్తామని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశ సంపదను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టుతున్నాం. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ సమగ్రతను, సంపదను కాపాడాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని అన్నారు. విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ 2 పార్టీలు రాజధానిని నిర్మించడం, పోలవరం పూర్తి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే వైఎస్ షర్మిలమ్మ నాయకత్వంలో సంక్షేమ పాలన అందించి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు వీరవరం గ్రామంలో కాంగ్రెస్ పథకాలను వివరిస్తూ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13వ తారీఖున జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యేగా తనని, రాజమండ్రి ఎంపీగా గిడుగు రుద్రరాజును గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కేటీ రామారావు, ఉలిశెట్టి సత్యబాబు, సత్యనారాయణరాజు, బండారు గోవిందరాజు, చిన్నారావు, శ్రీనివాస్, సుధా, వీరభద్రరావు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్న రాజకీయ పార్టీల నాయకులను ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, ప్రజా సమస్యలపై నిలదీయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య, అరుణోదయ సాంస్కృతిక సమైక్య, ప్రగతిశీల మహిళా సంఘం, స్త్రీ విముక్తి, పీడీఎస్యు విజృంభణ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ఏప్రిల్ 14న నెల్లూరు జిల్లా నుండి మే 5 శ్రీకాకుళం జిల్లా వరకు జరుగుతున్న జన చైతన్య యాత్ర నేడు రాజమండ్రి చేరుకున్న సందర్భంగా స్థానిక ప్రెస్గా క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ యాత్ర సాగుతున్న క్రమంలో ఆయా జిల్లాల్లో అనేక సమస్యలు మా ముందుకు వచ్చాయని, ఈ సమస్యలపై ప్రజల్ని చైతన్యం చేసి పాలకులపై ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో గల తెలుగు గంగ, కండలేరు ప్రాజెక్టు నిర్వాసితులకు నేటికి పునరావాసం కల్పించలేదని,
అలాగే గుంటూరు జిల్లాలో మెట్ట ప్రాంతంలో సాగు భూములకు సాగునీరు అందించకపోగా కనీసం మంచినీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే కృష్ణా జిల్లా తీర ప్రాంత భూములకు సాగునీరు లేక భూములు పాడవుతూ ఉన్నాయని, ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండానే ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరు మంచినీటి సరస్సును కాలుష్యంతో నింపి భూస్వాములు, రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం కొల్లేటి సరస్సును కాలుష్యకారకంగా మారుస్తున్నారని వారు విమర్శించారు. ప్రధానంగా విదేశాల నుండి లక్షలాది ఫ్లయింగ్ పక్షులకు అడ్డా అయిన కొల్లేరు నీటి సరస్సును బడా రాజకీయ నాయకులు కబ్జా చేస్తున్నారని వారు ఆరోపించారు. పశ్చిమ ఏజెన్సీ అయిన టి నర్సాపురం, చింతలపూడి, కన్నాపురం, జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం తదితర మండలాల్లో లక్షలాది మంది ఆదివాసీలు జీవిస్తున్నప్పటికీ ఈ ఆదివాసీలను 1/70 పరిధిలోకి తీసుకురాకుండా గిరిజనేతర భూస్వాములకు కొమ్ము కాస్తున్నారని వారు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించి నేటికి దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కాకపోగా ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన అమాయకపు గిరిజనులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సరైన పునరావాసం కల్పించకుండా R&R ప్యాకేజీను అమలు చేయకుండా పాలకులు వంచిస్తున్నారని వారు దుయ్యబట్టారు. కావున ఓట్ల కోసం వచ్చే రాజకీయ పాలక పార్టీను నిలదీయాలని, డబ్బు, మద్యం ప్రలోభాలకు లోబడవద్దని, తమ సమస్యలపై ఎన్నికల అనంతరం ఉద్యమాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు, రాష్ట్ర నాయకులు కొండా దుర్గారావు, సింగోతు నాగేందర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్, అధ్యక్షులు వల్లూరి రాజుబాబు, అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు కె అంజిబాబు, అరుణోదయ సంస్కృతి సమైక్య రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, ప్రగతిశీల మహిళా సంఘం POW స్త్రీ విముక్తి నాయకురాలు బి గంగా, PDSU విజృంభణ రాష్ట్ర నాయకులు కె సతీష్, కళాకారులు రామన్న, రాకేష్, అరుంధతి, రాజేశ్వరి, నిషా తదితరులు ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. జయంతి రోజు నెల్లూరు జిల్లా తానంచెలలో ప్రారంభమైన యాత్ర జనచైతన్య యాత్ర మే 5 కార్ల్ మార్క్స్ జయంతి రోజు శ్రీకాకుళం జిల్లా గొడపాలలో ముగుస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టిన 2019 అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ కావచ్చు, 2019 అధికారం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా కేంద్రం మోచేతి నీళ్లు తాగడానికే చూస్తుంది తప్ప మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఏ ఒక్కరోజు ప్రశ్నించిన పాపన పోలేదు. అలాగే పోలవరం నిర్వాసితులకు ఈ రోజు కూడా న్యాయం జరగలేదు. R&R ప్యాకేజీ ఈ రోజు కూడా అమలు జరపలేదు. అలాగే మెట్ట ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో సాగునీరు అందించకపోవడమే కాక కనీసం మంచినీటి వసతి కూడా కల్పించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు లేవు. కాబట్టి ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా మనం ముందుకు వచ్చే ఈ అభ్యర్థులను ఒకటి నిలదీయాలి. మీరు ఎన్నికల్లో ఇస్తున్న హామీలను ఈ ఎన్నికల సందర్భంలో వచ్చి మాకు హామీలు ఇస్తున్నారు, మా ఇంటి ముందుకు వచ్చి దండాలు పెట్టి ఓట్లు అడుకుంటున్నారు. ఓట్లు అయిపోయిన మరుసెకనే మీరు ఇవన్నీ మర్చిపోయి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీకి మద్దతు తెలుపుతూ ఆ పార్టీ మోకాళ్ళ దగ్గర మోకరిల్లుతుంది కాబట్టి మీరు ఎన్నికల్లో మా ముందుకు రావడానికి వీల్లేదని నిలదీయాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య AIFTU, ప్రగతిశీల మహిళా సంఘం POW, PDSU విజృంభణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో 4 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. కోట్ల రూపాయలు విదేశాల్లో నల్లధనం చేరిందని, దాన్ని తెచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తానని చెప్పినటువంటి వాగ్దానం ఆయన అమలు చేయలేదు. అలాగే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నది అమలు చేయలేదు. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్రకటించింది శ్రీకృష్ణ కమిషన్ నివేదిక ఆధారంగా. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది, కానీ అవి ఏమీ అమలు జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు తాను మోదీని పిలిచి ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల మీద ఆయన మోదీని ఆహ్వానించి సభ పెడితే మోదీ గారు ఓ కుండతో నీళ్లు, మట్టి తెచ్చిచ్చారు.
నేటికి 10 సంవత్సరాలైనా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా. వీళ్ళ ముగ్గురిని కూడా పవన్ కళ్యాణ్ గారిని, జగన్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి కూర్చోబెట్టి ఒక రాజధాని ప్రకటన అయితే చేయాలి. ఎందుకంటే ఎంపీలంతా 3 పార్టీల్లో ఎంపీలందరూ కూడా ఆయనకే సపోర్ట్ కాబట్టి. ఒకటి, విశాఖ ఉక్కు అనేది కార్పొరేటివ్ శక్తులకు అమ్మకుండా ఎవరైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో అది ఉండాలనేది ఇంకొకటి. ఇంకోటి ఏంటంటే రైతు పండించేటువంటి పంటలకి ఒక గిట్టుబాటు ధర కోసం ఢిల్లీలో లక్షల మంది ఉద్యమాలు చేస్తా ఉన్నారు, దానికి ఇవ్వాలి. అలాగే మా వైఖరి కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇలా పోలవరం లాంటి చూడండి, అలాంటి పెద్ద ప్రాజెక్టులు కొట్టే సత్తా మన కేంద్ర ప్రభుత్వాల దగ్గర లేదు. వేల గ్రామాలు ఇవాళ నిర్వాసితులై ఉన్నారు, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏమీ చేయలేదు ప్రభుత్వాలు. అందుకే మేము ఏమంటామంటే ఈ రాజకీయ పార్టీలు 3 పార్టీలు కూడా మన ప్రధానమంత్రి గారి కనుసన్నలోనే పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రైతులు ప్యాకేజీ ఏమీ లేదు, ఈ రాష్ట్రం ఇంకా ఏమీ లేదనే ఆలోచనలో మొత్తం మా వైఖరి. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలు ప్రజలకు వివరించాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకుని రావాలనే ఆలోచనలో భాగమే ఈ జన చైతన్య యాత్రని సందర్భంగా తెలియజేసుకున్నాను. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వరల్డ్ వెటర్నరీ డే సెలబ్రేషన్స్ 2024 ఉత్సవాలు స్థానిక వివి గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో ఆల్ సెమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఇండియా అవార్డు సొంతం చేసుకున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పలువురు అధికారులు క్వాలిటీతో ఆరోగ్యకరమైన మాంసపు ఉత్పత్తులను పంపిణీ చేస్తున్న ఆల్ సెమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎక్స్పోర్ట్స్ అవార్డును సొంతం చేసుకోవడం పట్ల అధికారులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆల్ సెమీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ హాజీ అబ్దుల్ సలాంకి పశుసంవర్ధక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టర్ డాక్టర్ అమరేంద్ర కుమార్, జాయింట్ డైరెక్టర్స్ టి సూర్యప్రకాష్ రావు, డివి మరియు ఏడీ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు. అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య అబ్దుల్ సలాం ఘనంగా సన్మానించారు. ఆల్ సెమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇండియాలోనే 18వ స్థానంలో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇంటర్నేషనల్ ప్రమాణాలతో ఆంధ్రాలో టాప్ మోస్ట్ 1లో ఉందని, ఈ స్థానానికి రావడానికి సహకరించిన ఆడిటర్స్ సిబ్బంది 18వ స్థానంలోకి వచ్చామని, మరింత ముందుకు రావడానికి మీరందరూ కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆల్ సెమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చారిటీస్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇక ముందు కూడా తమ సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం పెట్టిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. మా డైరెక్టర్ గారు ప్రభుత్వంలో డాక్టర్ ప్రసాద్ గారు, ఏడీలు అందరు కలిసి పెట్టిన వాళ్ళకి అందరికీ ధన్యవాదములు. వెటనరీ డాక్టర్సు ఆర్ వెటనరీ మా డైరెక్టర్ గారు డాక్టర్ ప్రసాద్ గారు, ఏడీలు మా కంపెనీ ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు చెబుతూ, మా కంపెనీ ఒక 15 సంవత్సరాల నుంచి అల్సమీ ఫుడ్ ఎక్స్పోర్ట్, ఆగ్రో ఎక్స్పోర్ట్లో మేము దిగాం. మంచి క్వాలిటీ, మంచి పేరు తీసుకురావాలని మన ఇండియాలోనే మేము 18 నెంబర్లో మేము ఉన్నాం. టాప్ మోస్ట్ బీఫ్ ఎక్స్పోర్టర్ కింద మమ్మల్ని వెటనరీ వరల్డ్ వెటనరీ డాక్టర్స్ మమ్మల్ని గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది. చైర్మన్ శ్రీ అబ్దుల్ సలాం గారికి. ఇండియాలోనే 18వ స్థానంలో ఈ రోజుకి ఉన్నాము. ఇంకా మరి రాబోయే రోజుల్లో ఇంకా కష్టపడి మా గ్రూప్ అంతా, మా కంపెనీ ఆడిటర్స్, మా కంపెనీ ఎంప్లాయీస్, మా కంపెనీ డాక్టర్స్ అందరూ కలిసి కృషి చేసి ఈ స్థాయికి వచ్చాము. ఇంకా మనందరం కృషి చేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా మన ఈ ఆంధ్రప్రదేశ్ అలాగే ఈ సౌత్ ఇండియా మొత్తంలో కూడా ఒక టాప్ ఎక్స్పోర్టర్గా నిలవటం ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి మనందరికీ చాలా గర్వకారణం. అలాగే మా పశుసంవర్ధక శాఖ ఎలాంటి నిర్దేశాలు నిర్దేశించినప్పటికీ అన్నిటినీ కూడా పర్ఫెక్ట్గా ఫాలో అవుతా, క్వాలిటీలో కానీ అలాగే హైజీన్లో కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా
మంచి ఆరోగ్యకరమైనటువంటి మాంస ఉత్పత్తులను తయారు చేసి మన ఈ ఆల్సమి అగ్రో ఎక్స్పోర్ట్స్, అలాగే ఆల్సమి ఫుడ్ ఎక్స్పోర్ట్స్, అలాగే ఆల్సమి కోల్డ్ స్టోరేజ్, ఇలా ఈ ఆల్సమి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా మంచి ఉత్పత్తులను అందించినందుకు గాను పశుసంవర్ధక శాఖ ఈరోజు ఈ ఆల్సమి గ్రూప్ను గుర్తించి మరి ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ఈ సందర్భంగా మా పశుసంవర్ధక శాఖ తరఫున ఈ అవార్డు ఇచ్చినందుకు గాను ఆల్సమి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారికి పశుసంవర్ధక శాఖ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆల్కట్ తోట రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న శ్రీరామ మందిరం వద్ద మందిర కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. నగరంలో ఆల్కట్ తోట రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న శ్రీరామ మందిరం వద్ద ఈ నెల 17వ తేదీన శ్రీరామ పండుగ పర్వదినం ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు అన్నమయ్య కీర్తనలు, అష్టోత్తర పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీరామ మందిరం వద్ద మందిర కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాలరాం ప్రసాద్ రెడ్డి, పాలకృష్ణ ప్రసాద్ రెడ్డి, దల్లి రాజశేఖర్ రెడ్డి, ధర్మాల శంకర్ రెడ్డి, హరి శ్రీనివాస్ భక్త మండలి సభ్యులు, పాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కూటమికి అధికారం, మన భవిష్యత్ బంగారం. ఆలోచించండి, కూటమిని గెలిపించండి. వైకాపా పాలన, దోపిడీ, దౌర్జన్యం. గోదావరి ప్రక్షాళన నిధులు ఏమయ్యాయి? అధికార ప్రజా ప్రతినిధులు నగర అభివృద్ధికి చేసింది శూన్యం. 45, 46, 47, 48, 49 డివిజన్లలో రోడ్ షో. రోడ్డంతా పూల వర్షం, హారతులతో ఘన స్వాగతం. భారీ జన సందోహంతో ముందుకు సాగిన ఆదిరెడ్డి, పురంధేశ్వరి. మీ ఇంటి పెద్ద కొడుకునై సేవలందిస్తాం. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా గెలిపించండి. నగరంలో 24 గంటలు మంచినీటి సరఫరాకు సమగ్ర ప్రణాళిక. వివిధ వార్డుల్లో ఎంపీ భరత్ విస్తృత ప్రచారం. ఈ నెల 29వ తేదీన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజమహేంద్రవరంలో ఎన్నికల ప్రచారం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.